ఇంటర్వల్ ఎప్పుడు కూడా తక్కువ తీసుకోండి. ఇంటర్వల్ తక్కువ కన్నా ఎక్కువ తీసుకుంటే ప్రాక్టీస్ చేసినప్పుడు ఓవర్ ల్యాపింగ్ వస్తుంది. ఇంటర్వల్ ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ 500 600 మేబీ 100 లేదు కదా, నేను ఇక్కడ 1 to 10 తీసుకున్నా, 1 to 20 తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. సో 0304 మేబీ 03 1 to 20 నేను తీసుకున్నాను, 21 to 50 తీసుకున్నాను. ఇన్ కేస్ తక్కువ ఇంటర్వల్ ఒక 20 నెంబర్స్ తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు, ప్రాక్టీస్ చేస్తారు కదా, అందుకోసం సేవ్ చేస్తున్నానండి. సో 2 నెంబర్ రేంజెస్, యు నో దట్, నో టిఆర్ఎన్. నెంబర్ రేంజెస్కి ఎందుకు టిఆర్ఎన్ ఉన్నదండి? డిఫైన్ ఎందువల్ల అంటారా? అది ఓన్లీ ప్రొడక్షన్ లోనే అవుతుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ లో నెంబర్ రేంజెస్ అయితే ప్రొడక్షన్ సర్వర్ లో డైరెక్ట్ చేసేసుకోవచ్చు. సో అందువల్ల నెంబర్ రేంజెస్ కి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో టిఆర్ఎన్ ఉండదు. సో క్రియేట్ అకౌంట్ గ్రూప్ ఎందుకు ఉండదంటే, సపోజ్ మీరు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకుంటారు, క్లయింట్ ఎంత ఇంటర్వల్ ఉందని అడుగుతారు, ఎంతమంది ఉన్నారు మీరు, ఒక 5000 సేమ్ నెంబరే కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. సో ఒక ఎస్ఐపిలోకి వెళ్తున్నా కూడా 10,000 తీసుకోమని చెప్తారు. ఫైన్, మన బిజినెస్ అప్పటికి అంత రేంజ్లోనే ఉంది, ఇంప్లిమెంట్ అయిపోయింది. డైలీ సో మెనీ వెండర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, మాస్టర్ డేటాస్ యూజర్స్. సో మేబీ 2-3 years తర్వాత మన బిజినెస్ బాగా డెవలప్ అయింది, సో మెనీ వెండర్స్ వస్తున్నారు, సప్లైస్ వస్తున్నారు సిస్టమ్ కంపెనీలోకి. సో ఒక 10,000 నెంబర్స్ 3 yearsలో అయిపోయినాయి. అప్పుడు నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేసి 10,000 చేసాం. అప్పుడు ఎవరైతే ఈ ప్రాజెక్ట్లో సపోర్ట్లో ఉంటారో వాళ్ళకి యూజర్ మెయిల్ పెడతాడు, కైండ్లీ ఎక్స్టెండ్ ద నెంబర్ రేంజెస్. సో అప్పుడు మేనేజ్మెంట్ అప్రూవ్డ్ వచ్చాక మీరు ప్రొడక్షన్ సర్వర్లోకి వెళ్ళిపోయి, మీరు సపోర్ట్లో ఉంటే కనుక ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్లోకి వెళ్ళి డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్లో ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు. అందుకు అలా మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టే నెంబర్ రేంజెస్కి టిఆర్ ఉండదు. మీ మాడ్యూలే కాదు, ఏ మాడ్యూల్లో కూడా ఉండదండి. సో ఫైన్, ట్రాన్సాక్షన్ కూడా వచ్చి XKN1 ట్రాన్సాక్షన్ కూడా వచ్చి చెప్పండి. ప్రొడక్షన్ లో అవి ఎడిట్ చేయడానికి యాక్సెస్ ఉంటుందా సార్ సపోర్ట్ టీమ్ కి? ఉంటుంది. ఇప్పుడు సపోర్ట్ లో మీరు ఒక్కళ్ళే ఉన్నారు, యాక్సెస్ ఉంటుంది కదా మీకు. బట్ విత్ క్లయింట్ అప్రూవల్ తోనే చేయాలి ఏది చేసినా. క్లయింట్ అప్రూవల్ సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, లేకుండా మీరు డైరెక్ట్ ప్రొడక్షన్కి వెళ్ళకూడదు. అండర్స్టాండ్? అర్థమైందండి? ఓకే సార్. సో క్రియేట్ నెంబర్ రేంజెస్ అండ్ అసైన్ నెంబర్ రేంజెస్. అసైన్ నెంబర్ రేంజెస్ మనం ఏం చేసామండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ రేంజెస్ ఏమన్నా డిఫైన్ టు వెండర్స్. సో అసైన్ నెంబర్ రేంజెస్ ఇప్పుడు మనం ఏం చేసాం చూడండి, అంటే లేవు తీసేసాం కదా, అందుకు ఇది చూపెడుతుంది. ఇప్పుడు మీకు ప్రాబ్లం రాదులేండి. 4 ఇది కదా, మనం నెంబర్ రేంజెస్ చేసాం కదండి. ఇక్కడ ఏంటండి చెప్పండి, నెంబర్ రేంజెస్ చేసాం కదా, 1 to 20, 21 to 50. 0304 అండి, 0304. తక్కువ ఇంటర్వల్లే తీసుకోండి, ఎందుకంటే మీకు తర్వాత ఓవర్ ల్యాపింగ్ వచ్చేస్తుంది. వేరే వాళ్ళు కూడా తీసుకున్నారంటే తక్కువ తీసుకోండి. ఒక 20 నెంబర్స్ రేంజే తీసుకోండి, లేదా 50 నెంబర్స్ రేంజ్ అంతే. అసైన్ వెండర్ గ్రూప్స్ టు నెంబర్ రేంజెస్. ఫైన్, సేవ్ చేస్తానండి. Control-C, Control-V, Control-C, Control. So enter చేస్తాను. Go back. So create accounts groups, create number ranges and assign number ranges. OBAS, ECC to HANA no change. Fine. అకౌంటింగ్ అండ్ ఇక్కడ ఇండస్ట్రీ చూడండి, మనం క్రియేట్ చేయాలి. ఆల్రెడీ చేసాం మనం ఏపీలో, ఏఆర్లో చేసాం, నో నీడ్ టు డిస్కస్. సో నౌ అకౌంటింగ్ క్లర్క్ విల్ గో టు ద న్యూ ఎంట్రీస్. మన కంపెనీ కోడ్ వచ్చి FOD1 అకౌంటింగ్ క్లర్క్. మన ఫోర్డ్ కంపెనీ కోడ్ FOD1. సో FOD1. సో అకౌంటింగ్ క్లర్క్ జోష్ అండ్ రొనాల్డ్. జోష్ వచ్చి సీనియర్
ఏపీ యూజర్ ఆర్ ఏపీ అకౌంటెంట్ వాట్ ఎవర్ మీరు ఏదైనా రాసుకోవచ్చు. జూనియర్ ఏపీ యూజర్ వాట్ ఎవర్. ఇదేంటి సార్ ఇది యాక్చువల్గా కిరణ్ ఉమామహేశ్వర మీకు తెలుస్తుంది అండ్ సుబ్రహ్మణ్యం గారు మీకు తెలుస్తుంది అదేంటండి అది. ఎవరైతే ఎండ్ యూజర్ ఐడి ఉంటుందో ఆ యూజర్ ఐడి ఇక్కడ ఇచ్చుకుంటారండి. అండర్స్టాండ్. ఎవరైతే ఎండ్ యూజర్ గా ఉంటారో ఏపీ వాళ్ళ యూజర్ ఐడీస్ ఉంటాయి కదా ఆల్రెడీ. మనకంటే ప్రజెంట్ లేవు. ఇప్పుడు బేసిస్ కన్సల్టెంట్ యూజర్ ఐడీస్ ఇద్దరు అటెండ్ అయ్యారు. వాళ్ళ యూజర్ ఐడీస్ అడుగుతాం మనం. వాళ్ళ యూజర్ ఐడీస్ ఇచ్చుకుంటాం అండి అక్కడ. ఆఫీస్ యూజర్ అంటారు వాళ్ళు. ప్రస్తుతానికి లేదు కంటే ఆప్షన్ చేసుకోండి. సో డిఫైన్ అకౌంటింగ్ క్లర్క్. క్లాస్ అర్థమవుతుందండి. ఏఆర్ చేసి ఉంటే ప్రాక్టీస్ క్లియర్ గా మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. అది ఆ ఏఆర్ లో ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అక్కడ సప్లై, అక్కడ కస్టమర్, ఇక్కడ వెండర్, వెండర్ సప్లయర్, అంతే. వైసా వెర్సా. అక్కడ ఏఆర్ యూజర్స్ వస్తారు, ఇక్కడ ఏపీ యూజర్స్ వస్తారు. మేబీ ఏఆర్ ఏపీ సేమ్ యూజర్స్ అటెండ్ అవుతారు. ఇది చూడను చెప్పలేం కదండి. కొన్ని క్లయింట్స్లో నేను చూసాను. ఒక ప్రాజెక్ట్లో అయితే ఫైనాన్స్ యూజర్స్ 5 ఉన్నారండి. ఏఆర్ ఏపీ ఒకళ్ళు హ్యాండిల్ చేస్తారు. బ్యాంక్ అకౌంటింగ్ అంతా ఒకళ్ళు హ్యాండిల్ చేస్తారు. బ్యాంక్ అకౌంటింగ్ మొత్తం ఎఫ్ఐ ఇద్దరే హ్యాండిల్ చేస్తారు. సిఓ ఇద్దరు, అంతే అయిపోయింది. కొన్ని కంపెనీలో నేను సోనీ క్లయింట్లో చూశానండి. 30 ఫైనాన్స్ యూజర్స్, 30 ఫైనాన్స్ జిఎల్ 10 మంది అండి. 10 మంది హ్యాండిల్ చేస్తారు జిఎల్. అలా డిపెండ్స్ ఆన్ ఇంతమందే ఉండాలి, ఇద్దరే ఉండాలి, ముగ్గురే ఉండాలి రూల్ లేదండి. ప్రాజెక్ట్కి వెళ్ళాక సిచ్యువేషన్ ఎట్లాగైనా ఉండొచ్చు. ఒక ప్రాసెస్ చేయడం అలవాటు వచ్చిందంటే ప్రాజెక్ట్లో ఏదైనా మీరు చేసుకోగలరు. ఫైన్. ఇక్కడ సేవ్ అవ్వలేదు, కారణం ఏంటంటారు? టీఆర్ఎన్ జనరేట్ కాలేదు, కారణం ఏంటంటారు? చెప్పాలి నాకు. యూజర్స్ అది చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి సార్. ఎస్, అఫ్ కోర్స్ యూజర్స్ ప్రాజెక్ట్లో మారుతూ ఉంటారు. సుబ్రహ్మణ్యం గారికి, ఉమా గారికి బాగా తెలుసు అది. కరెక్ట్ సార్. ఇప్పుడు 1 year చేస్తారు వాళ్ళు. ఇంకా కన్సల్టెంట్గా నేర్చుకున్నారు ఇద్దరునే. జాబ్ వస్తుంది, రిజైన్ చేసేస్తారు. సేమ్ ఆఫర్ లెటర్ ఉండరు. మరి అసమాన ఆర్గనైజేషన్లో మార్చరు కదా, అందుకే టీఆర్ఎన్ జనరేట్ అవ్వదు. యూజర్స్ మారితే అక్కడ మళ్ళీ యూజర్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకుంటారు. చేంజ్ చేస్తారు అంతే, చేంజ్ చేసి సేవ్ చేస్తారు. ఇక్కడ ఈ స్క్రీన్లో యూజర్ నేమ్ మారుస్తారు, పేరు మారుస్తారు, వస్తారు. ఇక్కడ వాళ్ళు యూజర్ ఐడి ఇస్తారు, మారుతాయి కదా, సేవ్ చేసేసుకుంటారు. అర్థమైందండి? అది ఈసీసీలో ఇది యూజ్ చేస్తారు. ఫైన్. B05K ఇది ఈసీసీలో ఉంటుంది. మరి హనాలో ఏముంటుందండి? హనా ఏమండి? S/4HANA సిస్టంలో ఏముంటుంది? బిజినెస్ పార్ట్నర్. వెండర్ ఇస్ ద బిజినెస్ పార్ట్నర్. పాత్ ఎక్కడ ఉంటుందో చెప్పగలరా? పాత్ ఎక్కడ ఉంటుందో ఒకసారి చెప్పండి నాకు. మీరే చెప్పాలి. వేర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్, SAP బిజినెస్ పార్ట్నర్. మళ్ళీ చూపెడుతున్నాను చూడండి. క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్ గుర్తుంచుకోండి. ఈసీసీ సర్వర్లో అబాప్ ప్లాట్ఫామ్ అనే దగ్గర నెట్వేవర్ అని ఉంటుంది. SAP నెట్వేవర్ అనండి. ఇక్కడ S/4HANAలో 2020 వెర్షన్ నుంచి ఇది ఇస్తున్నారండి. 1909 వెర్షన్లో సపోర్ట్కి వెళ్ళారనుకోండి, SAP నెట్వేవర్ అని ఉంటుందండి. గుర్తుంచుకోండి, ఇక్కడ SAP నెట్వేవర్ అని ఉంటుంది. ఇక్కడ 2020 నుంచే అబాప్ ప్లాట్ఫామ్ వచ్చిందండి, అంతే. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అనేది ఉండదండి. ఈసీసీలో ఉంటుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అని ఉంటుందండి పాతతో. S/4HANAలో రిమూవ్ చేసేసారు. ఆ పాయింట్ని చేసి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్లోనే పెట్టేశారు. ఇన్సర్ట్ చేసేసారండి న్యూ పాయింట్స్ అన్ని కూడా. సో అవి చేంజెస్ వచ్చినాయి. ఈ రికార్డింగ్ జాగ్రత్తగా ఏంటో చూసుకోవాలి మీరు. సో ఇప్పుడు అబాప్ ప్లాట్ఫామ్ కింద క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్లో SAP బిజినెస్ పార్ట్నర్లో బేసిక్ సెట్టింగ్స్లో బిజినెస్ పార్ట్నర్ అండ్ రోల్స్లో డిఫైన్ BP రోల్స్. సో మన బిజినెస్ పార్ట్నర్ రోల్స్ మనం చేసాం 2. సో BP ఈజ్ 2 types, బిజినెస్ పార్ట్నర్ రోల్స్ అండ్ కేటగిరీస్. సో నేను బ్లూ ప్రింట్ ఓపెన్ చేస్తాను, ఎందుకంటే బ్లూ ప్రింట్లో ఉన్నదే కన్ఫిగర్ చేయాలి. బ్లూ ప్రింట్ దాటి వేరేది చేసినా క్లయింట్ టెస్టింగ్ దగ్గర పట్టుకుంటాడు.
కంపల్సరీ బ్లూ ప్రింట్ పక్కన ఉండాలండి కన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు. బ్లూ ప్రింట్ పక్కన పెట్టుకునే కన్ఫిగరేషన్ చేసుకోవాలి.